రాత్రి 12 అయింది. విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళే హైవే చాలా నిర్మానుష్యంగా ఉంది. చెమ్మ చీకట్లో నా కారు తన హెడ్లైట్ వెలుగులో వెళ్తూ ఉంది. వర్షం పడుతుంది. వైపర్లు శబ్దం చేస్తూ కారు అద్దం పైన ఉన్న నీటి బిందువుల్ని తుడుస్తూ ఉన్నాయి. ఒంటరిగా డ్రైవ్ చేస్తున్నాను. నాకు కొంచెం భయంగా అనిపించింది. హఠాత్తుగా నా కారు టైర్ పంచర్ అయింది. రోడ్డు పక్కన ఆపి టార్చ్ లైట్ వేసుకొని బయటికి దిగాను. వర్షం జోరుగా పడుతుంది. దాని కారణంగా చల్లని గాలి వీస్తోంది. అక్కడ వాతావరణం చాలా భయంకరంగా ఉంది. టైర్ మారుస్తూ ఉన్నప్పుడు నా వెనుక నుండి ఎవరో నడుస్తున్నట్టు శబ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూశాను. ఎవ్వరూ లేరు. బహుశా నా భ్రమ అనుకున్నాను. మళ్ళీ నా పనిలో నిమగ్నమయ్యాను. కాసేపటికి మళ్ళీ అడుగుల శబ్దం వినిపించింది. ఈసారి దగ్గరగా. భయంతో వణికిపోతూ లైట్ని అటువైపుగా తిప్పాను. ఒక స్త్రీ నించోన్నట్టు కనిపించింది. ఆమె తెల్లచీర కట్టుకొని తల వంచుకొని నిలబడి ఉంది. వర్షంలో ఆమె ఫేసు స్పష్టంగా కనిపించడం లేదు. హలో అని పిలిచాను. నా గొంతు వణుకుతోంది. ఆమె తల పైకెత్తింది. ఆమె కళ్ళు తెల్లగా ఉన్నాయి. గుడ్లు లేవు. భయంకరంగా నవ్వింది. నేను ఒక్కసారిగా గట్టిగా అరిచి పరిగెత్తాను. కారు దగ్గరకు వెళ్ళి డోర్ వేసుకొని అద్దంలో చూశాను. ఆ స్త్రీ కారు వైపు నెమ్మదిగా వస్తుంది. భయంతో కళ్ళు మూసుకున్నాను. నా గుండె చప్పుడు నాకే అనిపిస్తుంది. కాసేపటికి కళ్ళు తెరిచాను. అక్కడ ఎవ్వరూ లేరు. వర్షం మాత్రం అలాగే కురుస్తోంది. ఎలాగోలా టైర్ మార్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ సంఘటనను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ హైవే పైన ఒంటరిగా పోవాలంటే ఇప్పటికీ భయం వేస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.